హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా మ్యాంగో సీజన్ కదా, మామిడి తాండ్ర ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. నేను చెప్పే పద్ధతిలో చేస్తే పర్ఫెక్ట్గా బయటకు ఉన్నట్టు టెక్స్చర్తోనే టేస్ట్తోనే పర్ఫెక్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు మామిడి తాండ్ర. అదేనండి మ్యాంగో జెల్లీ. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఒక 4 మామిడి పళ్ళతో ఈజీగా చేసేసుకోవచ్చు. నాకైతే మా పిల్లలు మొత్తం ఖాళీ చేసేసారు చేసిందంతా. అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉంది. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అయ్యి చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, పీసెస్ అయినా దాని టెక్స్చర్ అయినా చాలా బాగుంది. చూడడానికి కాదు, తినడానికి కూడా అదిరిపోతుంది. చూపిస్తున్నాను కదండి. 4 అంటే 4 మామిడి పళ్ళుతో చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక 4 మామిడి పళ్ళు తీసుకొని తొక్క తీసేసి మామిడి పళ్ళు గుజ్జుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఫైన్గా పేస్ట్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మామిడి తాండ్ర అనేది. అది పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న బాండీని కానీ పాత్రను కానీ పెట్టుకొని అది కొంచెం వేడయిన తర్వాత మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసేసుకోవాలి. మ్యాంగో ప్యూరీ వేసుకున్న తర్వాత అందులోనే ఒక పావు కప్పు దాకా పంచదారను వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. బాగా పంచదార కరిగించుకున్న తర్వాత దాన్ని బాగా ఉడికించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా బాగా ఉడికి మనకి చేయి పట్టుకుంటే జిగురు జిగురుగా అనిపించాలి. అలా అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకుంటే మనకి మామిడి తాండ్ర అనేది ప్లేట్కి అంటుకోకుండా మనం కట్ చేసినామంటే చేతికి అనేది వచ్చేస్తుంది. అందుకోసమే నెయ్యి రాసుకున్న దాంట్లో మనం చల్లారిన మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మ్యాంగో ప్యూరీని వేసుకొని మొత్తం ప్లేట్ అంతటికి సర్దేలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అమర్చుకోవాలి. అలా అమర్చుకున్న దాన్ని బాగా ఎండ తగులుతున్న ప్లేస్లో ఒక రోజంతా ఉంచినా చాలు. ఒకవేళ మామిడి తాండ్ర అవ్వకపోతే రెండో రోజు కూడా ఎండలోనే పెట్టండి. ఈజీగా మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోతుంది. నాకైతే ఇక్కడ ఒక రోజులోనే మామిడి తాండ్ర రెడీ అయిపోయింది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఈజీగా ఎండిపోతుంది. మనం చుట్టూ సైడ్స్ని కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి తీసి మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్నపిల్లలకి ఇచ్చిన పెద్దవాళ్ళు ఇచ్చిన చాలా ఇష్టంగా తింటారు. నాది గ్యారంటీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మోర్ రెసిపీస్తో మోర్ వీడియోస్తో మేము ముందు ఉంటాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలానే ఒక లైక్ కూడా వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ మ్యాంగో జెల్లీ మాత్రం చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా మీరు బయట కొనుక్కోవడానికి కూడా ఇష్టపడరు. ఎంత సింపుల్ అని మీరే ఇంట్లో చేసుకొని లాగించేస్తారు. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.